వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్న ప్రేక్షక మహాశయులకు కార్యక్రమానికి సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. కొత్త సంకీర్తనలకి బాణీ కట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి సంగీత దర్శకులకి స్వాగతం, సంగీతజ్ఞులకు స్వాగతం, గాయనీ గాయకులకు స్వాగతం. అన్నమయ్య సంకీర్తనకు సంబంధించి సాహిత్యాన్ని కానీ దానికి స్వరం చేస్తున్నటువంటి సంగీత దర్శకులకి ఏమైనా సంగీతంలో సూచనలు ఇవ్వాలన్నా మనకున్నటువంటి ఒకే ఒక మార్గం కీరవాణి గారు. మనందరికీ ఇష్టమైన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారికి ఈ కార్యక్రమ ముఖ్య అతిథిగా సాదర స్వాగతం పలుకుతున్నాను. అన్నమయ్య సంకీర్తనలకే తన జీవితాన్ని అంకితం చేసిన భక్త శిఖామణి, అన్నమయ్య పరిశోధనను అద్భుతంగా వివరించే విదుషీమణి, అన్నమాచార్య భావనావాహినితో శ్రీనివాసుడి భక్తి సామ్రాజ్యానికి పట్టపురాణి పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ గారికి అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వేదిక స్వాగతం పలుకుతోంది. స్వామితో మీకున్నటువంటి అనుబంధాన్ని మళ్ళీ మళ్ళీ మాతో పంచుకోవడానికి మీరు ఇక్కడికి రావటం మాకు చాలా గర్వంగా ఉంది. ధన్యవాదాలమ్మా మీకు. కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా కీరవాణి గారిని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం శోభరాజ్ గారు, పునఃస్వాగతం అండి ఈ వేదికకి. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. ఈ సంచికని గోవిందగానం బృందగానం రెండింటిని ఒకేసారి చేస్తూ ప్రారంభించాలని ఉంది. గోవిందగానం మీరు చేస్తారు, బృందగానం మేమందరూ. హరి అవతారమితడు అన్నమయ్య అనే సంకీర్తన మీ గాత్రంలో వినాలనుంది. హరి అవతారమితడు అన్నమయ్య, అరయమ గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య, అరయమ గురుడితడు అన్నమయ్య, హరి అవతారమితడు అన్నమయ్య.
పాడి పాడుచున్నవాడు ఆకరమై తాళపాక అన్నమయ్యా. ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు. ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు. ఆకడికడ తాళ్ళపాక అన్నమయ్యా. ఆకడికడ తాళ్ళపాక అన్నమయ్యా. హరి అవతారమితడు అన్నమయ్యా. అరయమాధురుడితడు అన్నమయ్యా. హరి అవతారమితడు అన్నమయ్యా. ఈవల సంసార లీల ఇందిరేచుతోనున్నవాడు. ఆవటించి తాళ్ళపాక అన్నమయ్యా. ఈవల సంసార లీల ఇందిరేషుతోనున్నవాడు. ఆవటించి తాళ్ళపాక అన్నమయ్యా. భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు. భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు. హావభావమై తాళ్ళపాక అన్నమయ్యా. హావభావమై తాళ్ళపాక అన్నమయ్యా. హరి అవతారమితడు అన్నమయ్యా. అరయమాధురుడితడు అన్నమయ్యా. హరి అవతారమితడు అన్నమయ్యా. ప్రతి మనిషికి 5 చెరువులుంటాయి. అవి ఆస్తులు కావు, పంచేంద్రియాలు. అలాగే మనిషి దేహంలోని మహాప్రవాహం మనసే. అందుకే అది ఎక్కడికి ప్రవహించలేదు, తనలో తానే ఎగిరిపోతుంది. ఇలాంటి అంశాలను సరళంగా వర్ణించిన ఈ అన్నమయ్య సంకీర్తన విష్ణుమాయలోని అంతర్యాన్ని విడమరిచి చెప్పింది. అద్భుతమైన ఈ ఆధ్యాత్మిక కీర్తనకు స్వరకల్పన చేసిన వారు శ్రీ వాసురావు గారు. రాగం కన్నడ, గానం అనిరుద్ధ్, సుస్వరం. దగ్గరనే ఉన్నాడందాక పారనీదు, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు. కురుచలోనే మగుడు గోవిందు మాయా, హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు.
పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలు అపారుచునుండు పూలని పంచభూతాల తోటలైదింటికి కాలమని అడిది ఒక్క కాలు అపారుచునుండు నేల తడియదు నీరు తివియదు నేల తడియదు నీరు తివియదు తోలు తిత్తికే కొలది దొరకున్న మాయా నేల తడియదు నీరు తివియదు తోలు తిత్తికే కొలది దొరకున్న మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు ముట్టి పంచ ప్రాణముల మొలకలైదింటికి పుట్టుగులని ఏటి ఏరు పొదలి పారుచునుండు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా చెట్టు చెట్టుకే కొలది శ్రీ వెంకటేశ్వరుడు నట్ట నడుమనున్నాడు నాననీదు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు కురుచలోనే మగుడు గోవిందు మాయా హరి దగ్గరనే ఉన్నాడందాక పారనీదు ఓ ఓ ఓ. అబ్బాయి చాలా బాగా పాడాడు బాబు, చాలా బాగా పాడాడు. సోదరులు వాసురావు గారి స్వర రచన కూడా ఈ భావానికి చాలా నప్పింది, చాలా చక్కగా ఉంది. ఈ పాటలో అన్నమాచార్యుల వారి ఆలోచనలు ఒకసారి పరిశీలన చేద్దాం. హరి దగ్గరనే ఉన్నాడు అందాక పారనీదు మాయ, లోపలే ఉన్నాడు స్వామి మనకి. నాకు ఈ పల్లవి వింటూ ఉంటే ఒక అబ్బాయి, అంటే ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఒక అబ్బాయి తన అనుభవం పంచుకున్నాడు. ఒకసారి వైరాగ్యం వచ్చి జీవితం ఏంటి, ఎక్కడికి వెళ్తాము, భగవంతుడు ఎక్కడున్నాడు అని అంతా వదిలేసి అబ్బాయి వెళ్ళిపోయాట. ఒక గమ్యం లేకుండా వెళ్ళిపోయాట. తీర్థయాత్రలు చేశాట, అరణ్యాల వైపుగా వెళ్ళిపోయాడు. అక్కడ ఎవ్వరూ లేరు, నరసంచారం లేదుట. ఆ అబ్బాయి ముందుకు వెళుతుంటే హఠాత్తుగా సైనికుడు లాంటి ఒక మనిషి వచ్చి గన్ పాయింట్ పెట్టి, ఇక్కడి నుంచి వెళ్ళిపో, దేవుడు ఎక్కడ బయట లేడు, నీకు వెళ్ళిపో, ఇక్కడ ఎందుకు వచ్చావంటే దేవుడిని వెతుకుతూ వచ్చానన్నట్టు. దేవుడు బయట ఎక్కడా లేడు, వెళ్ళిపో అన్నట్టు. ఆ అబ్బాయి నాకు ఆ మాట చెప్తే, దేవుడు లేడు బయట అన్న విషయం దేవుడు వచ్చి చెప్పాడు అనిపించింది. తనలోనే ఉన్నాడు. ఈ మాయ అన్నది మనసుని ఏం చేస్తుందంటే, కురచలోనే మగుడు, తక్కువ తనంలోనే తిరుగుతూ ఉంటుంది మనసు, దాన్ని దాటి రాదనమాట. ఎప్పుడైతే ఆ చిన్నతనాన్ని వదిలేసి కొంచెం వ్యాపిస్తుందో మనసు పైకి, అప్పుడు నాలోనే భగవంతుడున్నాడు అన్న తత్వం తెలుస్తుంది. అది అలా రాదు కాబట్టి మనకు భగవంతుడు లోపల ఉన్నాడన్న విషయం తెలియదు. ఎలాగా, చెనక్కి పంచేంద్రియపు చెరువులు 5ంటికి మనసనీడిది ఒకటి మహాప్రవాహము. ఈ ఇంద్రియాలు నన్ను లాగేస్తున్నాయి, కన్ను ఇలా వెళుతోంది, చెవి ఇలా వెళుతోంది, రకరకాలుగా చెప్పుకుంటారు. ఇంద్రియాలకు అసలు శక్తి లేదు, ఇంద్రియాలు ఏం చేయలేవు, వాటికి మనస్సు తోడైతే తప్ప కదా. నేను ఒకవైపు చూస్తూనే ఉంటాం, కొంతమంది నమస్తే అండి అంటారు. మనం ప్రతి నమస్కారం చెయ్యం, ఎందుకంటే మన మనసు ఎక్కడో ఉంటుంది.
వాళ్ళు మనల్ని రకరకాలుగా అనుకోవచ్చు గర్వం అని, కానీ మనసు ఎక్కడో ఉంది, మనం చూడలేదు. కారణం ఏంటి? మరి కళ్ళు చూస్తున్నాయి కదా, ఎందుకు ప్రతి నమస్కారం చేయలేకపోయామంటే మనసు కంటితో సహకరించలేదు కాబట్టి ఆ ఎదురుగా ఉన్నవాడు నమస్కరిస్తున్నాడు అనే విషయం మనం పసిగట్టలేకపోయాం. కాబట్టి మూల కారణం ప్రవాహమై ఈ పంచేంద్రియాల్లో మనసు వెళ్ళకపోతే ఆ పంచేంద్రియాలకు శక్తి లేదు. కాబట్టి అన్నిటికీ మూల కారణం మనసు. దినము పారుచునుండు దిగువకు వెళ్ళలేదు. ఈ మనసు ఈ పంచేంద్రియాల వెంట రోజు ప్రతిక్షణం వెళ్తూనే ఉంటుంది, కానీ దిగువకు అంటే తక్కువకని కాదు, అక్కడ లోతుకు డెప్త్కి వెళ్ళదు. ఇంకా పైనే ఇంద్రియాల వెంటే వెళ్తూ ఉంటుంది తప్ప అంతకు మించి లోతుకు వెళ్ళలేదు. తనలోనే తానిగురు దైవ మాయ. దీనికి కారణం ఏంటి? తనలోనే తను ఎగిరిపోతుంది. మనసు కూడా ఎవాపరేట్ అయిపోతుంది ఒక వయసు వచ్చేసరికి. మీరు గమనిస్తారో లేదో, చాలా వయసు మీరిన వాళ్ళని చూసి వాళ్ళకి ఏదైనా చూపిస్తే ఇది లడ్డు అని చెప్తే కూడా అది ఫలానా లడ్డు అని తెలుసుకోలేరు. తన సొంత కొడుకు వచ్చినా కూడా కొడుకు వచ్చాడని గ్రహించలేరు. మరి మనసు ఏమైపోయింది? ఆవిరైపోయింది కదా. దీనికి కారణం ఏంటి అంటే దైవమాయ. భగవంతుడు ఈ సృష్టినంతా నడిపించడానికి, తమాషా జరిపించడానికి మాయ అన్న పదార్థం పెట్టాడు. ఆ మాయ లేకపోతే మనసు ఎప్పుడో గ్రహిస్తుంది లోపల భగవంతుడు ఉన్నాడు అనే విషయం, వెంటనే గ్రహిస్తుంది. అది గ్రహించలేకపోవడానికి కారణం మాయ. మొత్తం సాధకుడు చేయవలసిన సాధన ఏమిటంటే ఈ మాయను జయించడమే. మాయను ఎవరైతే జయిస్తాడో అతనే భగవంతుడు. ఎందుకంటే లోపలే ఉన్నాడు భగవంతుడు. ఈ దైవ మాయ అన్న స్వరం చాలా చక్కగా కూర్చారు సోదరులు వాసారావు. ఇది కారణం, ఇది దైవ మాయ అంటున్నది చాలా చక్కగా అన్నారు మీరు. గాయకుడు కూడా చాలా చక్కగా పాడాడు. మీ స్వర రచన బాగుంది, అద్భుతమైన భావన అన్నమయ్యది ఇందులో. చాలా హాయిగా ఉందండి ఈ రాగంలో వాసురావు గారు ఈ కీర్తన. మన గురువు గారు వేటూరు సుందరమూర్తి గారు వెంకటేశ్వర స్వామి మకుటంతో రాసిన ఒక తత్వగీతం ఒకటి గుర్తుకొచ్చింది నాకు. దీనికి చాలా దగ్గరలో ఉంటుంది అది. మనిషిగా పుట్టెను ఒక మట్టి, తన మనసై పెరిగినదే మట్టి. మానై పుట్టెను ఒక మట్టి, తన పువ్వై పూసినదే మట్టి. చాలా గొప్ప పాట. మీకు ఏమాత్రం వీలు కుదిరినా వినండి, చాలా అద్భుతమైన. ఎందుకంటే ఆయన కూడా అన్నమాచార సంకీర్తనలు వింటూ పెరిగిన వారు. వారి వేటూరి ప్రభాకర శాస్త్రి గారు పరిష్కరించగా ఆయన ఎంతో సర్వీస్ చేశారు, మహాసేవ చేశారు ఆయన. మొత్తం అనిరుద్ధ్ పాడాడు ఈ కీర్తన. ఒక్కసారి నేలా తడియదు నీరు దివ్యదు ఇంప్రవైజ్ చేసావే, అది పాడు. నేలా తడియదు నీరు తివియదు. చాలా చక్కగా అమ్మా. అది ఆ ఒక్క లైన్ మాత్రం అనిరుద్ధ సుస్వరం పాడాడు. సో నీలోనే ఒక సుస్వరం ఉంది ఈ కీర్తనలో ఉన్న అంతరార్థంలాగే. నువ్వు అనిరుద్ధ అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు అనుకున్నా సరే బయట వాళ్ళు అనిరుద్ధుడిని పిలిచినా అనిరుద్ధ సుస్వరం. ఆ సుస్వరాన్ని నువ్వు తలుచుకునే కొద్దీ కూడా అది పైకి వస్తూ ఉంటుంది ఈ కీర్తనలో చెప్పిన సారాంశంలాగే. ధన్యవాదాలు, అభినందనలు. గాడ్ బ్లెస్ యూ. విచారించుకునేవారి వెర్రితన వింతే కాక, విచారించుకునేవారి వెర్రితన వింతే కాక, ఎచట బంగారు తోడైనుము సరి అవునా, ఎచట బంగారు తోడైనుము సరి అవునా. విచారించుకునేవారి వెర్రితన వింతే కాక, ఎచట బంగారు తోడైనుము సరి అవునా. తెలుగు భాషకు, తెలుగు సంస్కృతికి, సాంప్రదాయానికి జరుగుతున్న పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. మేలు మేలు ఎందుకిటే మెచ్చితి నిన్ను, తాలిమితో నిన్ని రీతి దక్కించుకొనిగా. ములకల ములకల పున్నమ తోడనే కూడే కాలము కాలముగాదు కపటాలే తరచాయ, కాలు నింక దీని తోడి జాలి మానరే.
మనసున